సీతమ్మ వారు ఒక రాజ్యానికే కోడలండి. ఒక రాజ్యాన్ని ఏలుతున్నటువంటి రాజుకి భార్య. అటువంటి సీతమ్మ వారు అష్టభోగాల్ని కూడా విడిచిపెట్టి, పరిచారకులను విడిచిపెట్టి, సేవకులను విడిచిపెట్టి, తన భర్త అడవులకు వెళుతున్నాడని తెలిసి తనతో పాటుగా ఈ నగలు ఇవన్నీ కూడా రాజ్యంలో ఉండే భోగభాగ్యాల్ని విడిచిపెట్టి నేను వస్తాను అని చెప్పి కళ్ళంట నీళ్ళు పెట్టుకుందంటండి. అయితే మీకు ఇక్కడ ఏమర్థమయ్యింది? ఎంత ప్రేమ చూపించకపోతే నా రాముడు, ఎంత నమ్మకం ఇయ్యకపోతే నా రాముడు, ఎంత విశ్వాసం ఉండకపోతే నా రాముడి పైన ఏ ఆడపిల్లైనా సర్వసుఖాల్ని విడిచిపెట్టి నా భర్తే శరణ్యమని చెప్పి నడవడానికి సిద్ధపడుతుంది చెప్పండి. అంత మంచివాడు నా రాముడు, అంత బాగా చూసుకునేవాడు సీతమ్మని, అంత మంచిగా చూసుకునేవాడు నా తల్లిని. ఎవరి దృష్టి పడిందో ఇలా వేరే జీవితం కొన్నాళ్ళు కష్టాలు పాలయ్యింది. అలా జరగబట్టే రామాయణం జరిగింది. చరిత్రలో ఇద్దరు కూడా ఆది దంపతులుగా నిలిచిపోయారు. అలా ఉండాలి అండి భార్యాభర్తల బంధం, కష్టంలోని నష్టంలోని.